Hey yo, hello guys, welcome back to my channel Potharaji Shivanacharam and welcome back to another video. So ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే ఇలా అందరికీ ముఖ్యంగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి, అడ్వాన్స్ హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే అందరి ఇంట్లోనైతే సంక్రాంతికి పిండి వంటలు అయితే చేసుకుంటారు కదా. సో రొటీన్ ఎందుకు మా ఇంట్లో కూడా పిండి వంటలు అయితే చేసుకుంటున్నాం. సో ఏమేమి పిండి వంటలు చేసుకుంటున్నామో అందరికైతే తెలుసు కదా, మురుకులు, బజ్జీలు, అప్పలు అందరికీ తెలిసినాయి. సో మా ఇంట్లో నేను ఉండేది హైదరాబాద్ అయినా సరే విలేజ్ కల్చర్లో మనం కట్టెల పొయ్యి పెట్టి వంటలు చేయాలని నాకు ఒక కోరిక అనమాట ఎప్పటి నుంచో. సో ఇవాళ కోరిక అనేది నేను నెరవేర్చిన. ఏంటంటే ఒక స్టీల్ గంప తెచ్చి ఆ గంపలో మట్టి పోసి కట్టెలు తీసుకొచ్చి ఆ కట్టెల పొయ్యి మీద మురుకులు చేస్తుంటే ఒక విలేజ్ అడ్వెంచర్, ఒక విలేజ్ కల్చర్ కనబడాలని. ఒక సిటీలో మనం ఎంతున్నా విలేజ్ ఫుడ్ ఎందుకంటే అంత ఆరోగ్యమైన ఫుడ్ ఏడ దొరకది. సో ఇది మన సిలిండర్స్ ఇదంతా ఏమంటారు మొత్తం పొల్యూషనే. సో అందుకే మన ఊరు కల్చర్లో మనం మురుకులు చేసుకుంటే అప్పలు చేసుకుంటే ఎట్లుంటుంది, కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. సో అందుకే ఈ పిండి వంటలు అయితే ఇప్పుడు సేమ్ మా కట్టెల పొయ్యి మీద నేను ఇంత హైదరాబాద్లో ఉన్నా ఇలా మమ్మీతోటి జిడ్డుగా కొట్లాడి కట్టెల పొయ్యి మీదనే మురుకులు అప్పలు చేయాలని చెప్పి నేను కొట్లాడి కట్టెలు అవన్నీ ఏర్పాటు చేసి పెట్టినా. సో కట్టెల పొయ్యి మీద మురుకులు అప్పలు అయితే చేపిస్తున్నా. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకండి గాయ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి, అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ భోగి. సో కీప్ లవింగ్ గైస్ అండ్ ఎంజాయ్. అండ్ ఇంకొకటి చెప్తున్నా, వైర్ మాంజలతోటి ఎగిరేసేటోళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా చూసి ఎగిరేయండి. ఇక ఎగిరేదంటే ఎవరు ఊకోరు కానీ సో చూసి ఎగిరేయండి. ఎందుకంటే వాటి వల్ల పక్షులు తట్టుకొని పక్షులు చనిపోవడం జరుగుతుంది. లేదు మనం ఎగిరేస్తుంటే బిల్డింగ్ మీద ఎవరైనా మనుషుల మెడలకు ఆ మాంజ చుట్టుకొని మనం గుంజడం వల్ల మెడలు తెగిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అలాగే రోడ్స్ పైన కానీ మన హైవేస్ పైన కానీ ఇట్లా పతంగులు ఎవరు ఎగిరేయకండి. కైట్స్ పై ఎవరు ఇట్లా కైట్స్ మన రోడ్ల మీద, హైవేల మీద, బ్రిడ్జ్ల మీద ఖాళీ ఉంది కదా ఎగిరేయకండి. ఎందుకంటే వాటి ద్వారా ట్రావెల్ చేసే వాళ్ళకి ఆ మాంజా దిగి ఆ డ్రైవింగ్ లోనే మెడ దిగిపోయి అక్కడికక్కడికే స్పాట్ డెడ్ అయిన వాళ్ళు ఉన్నారు లాస్ట్ ఇయర్. సో ప్లీజ్ గైస్, ప్లీజ్ అటెన్షన్. ఎందుకంటే మనం అటెన్షనే మనం అందరినీ సేవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చైనా మాంజాలు చాలా మంది యూజ్ చేశారు కాబట్టి. సో ప్లీజ్ జాగ్రత్త చూసుకోండి. ఈ ఇయర్ అయితే అందరూ బాగుండాలి. ఈ సంక్రాంతి వల్ల ఎవరికి ఎటువంటి ఆటకం రావద్దైతే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మాంజాల ద్వారా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు లాస్ట్ ఇయర్. సో ఇయర్ అట్లా జరగద్దు అంటే ఈ హైవేస్ మీద కానీ మన బ్రిడ్జ్ల మీద కానీ అక్కడ రోడ్ల మీద చాలా మంది పతంగులు ఎగిరేస్తుంటారు. సో అట్లా ఎగిరేయకండి. ఎగిరేయడం వల్ల ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. పతంగ ఎగిరేసినప్పుడు బండి మీద పోతారు, మాంజా అనేది కనబడది. సో అట్లా మెడ తెగిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది చనిపోయారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అట్లాంటి ఏం చెయ్యకండి. అలా చేయడం వల్ల ఒక మంచి ప్రాణం తీసిన వాళ్ళం అవుతాం. సో ప్లీజ్ బిల్డింగ్ మీద ఎగిరేయండి. అండ్ ఆల్సో ఎదురు వాళ్ళ బిల్డింగ్ మీద కూడా పతంగ వండబెట్టినామా, గుంజేటప్పుడు ఏమైపోతుంది అంటే కింది వండబెట్టి గుంజమని ఆడ కూడా ఒక ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళ మెడలో కలిగి వాళ్ళ మెడలు కూడా తెగిపోతాయి. ఎవడన్నా మాంజా బట్టి గుంజినా సరే మనమైన అటెన్షన్ అయ్యి వాడు గుంజుతుంది కదా, మనం గుంజే మన చేతులు కట్ అవుతాయి, వాన్ చేతులు కట్ అవుతాయి. మధ్యలో బిల్డింగ్ మీద కూడా ఉన్నాడు అనుకో వాన్ మెడకు తట్టుకొని వాన్ కూడా తెగుతుంది. సో ఇట్లాంటి ఏం చేయకండి. ఒకవేళ ఏదైనా చెట్టుకు తట్టినా సరే మాంజా పోతే పోయింది, ప్రాణం పోతే రాదు. మాంజా పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, ప్రాణం పోతేనైతే మళ్ళీ రాదు. సో ప్లీజ్ ఒకవేళ చెట్టుకు తట్టినా కూడా పట్టుకొని గుంజినా సరే మీ అంతటా మీరే మాంజాని తెంపి ఇడిచిపెట్టేసేయండి. అంతేగాని ఆ మాంజాన్ని బట్టి గుంజడము అట్లాంటివి చేస్తే మీ చేతులు తెగుతాయి. అండ్ మధ్యలో బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళ చేతులు తెగుతాయి, వాళ్ళ మెడలు తెగుతాయి. సో చాలా డిస్ట్రాయ్స్ అయిపోతాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇట్లాంటి చైనా మంజాలు యూజ్ చేసేటోళ్ళకైతే ఇట్లాంటి అటెన్షన్స్ అయితే తీసుకోండి. సో ప్లీజ్ కేర్ఫుల్ అండ్ విష్ యూ హ్యాపీ సంక్రాంతి. ప్లీజ్ బీ కేర్ఫుల్ గైస్. అట్లాంటి మంజలతో ఎగిరేసేటోళ్ళు అయితే బీ అటెన్షన్. సో గాయస్ చూస్తున్నారు కదా, సో మురుకులు అయితే స్టార్ట్ చేసేసినాం. సో మీకు చెప్పినట్టే ఒక విలేజ్ కల్చర్ మెథడ్లో అయితే ఈ మురుకులు కానీ అప్పలు కానీ చెయ్యాలని నేను అనుకున్నా. సో మా ఇంట్లో ఇనుప గంప తీసుకొచ్చి దాని నిండా ఇటుక పోసి ఇటుకలు తీసుకొచ్చి ఇటుకలు ప్లేస్ చేసి మేము గణేశునికి అన్నదానం చేసిన కొన్ని కట్టెలు మిగిలినుండే. సో అవే కట్టెలతోటి చేద్దామని పెట్టిన అనమాట. సో ఎందుకంటే ఈ ఫెస్టివల్ ఒక విలేజ్ కల్చర్ మెథడ్లో చేసుకుంటేనైతే చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి సో విలేజ్ కల్చర్ మెథడ్ని ఇక్కడ చూపించాలి. కట్టెల పొయ్యి మీద మురుకులు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కట్టెల పొయ్యి మీద ఎటువంటి వంట చేసుకున్నా టేస్టే వేరబ్బా. అందుకే
చెప్తారు కదా మా తాతలు ముత్తాతలు అంత హెల్తీగా ఉంటారు అండ్ వందల సంవత్సరాలు బతుకుంటారు. మనది ఇక్కడ అంతా పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ డ్రింక్స్, అందుకే ఓవర్ చక్క 50-60 సంవత్సరాలు కూడా బతకడు మన హైదరాబాద్లల్లో. ఇక ఎందుకే ఏదన్నా మనం ఇక సిలిండర్ల మీద వండుకోక తప్పదు కానీ సో ఈ పండుగకైనా అట్లా వండుకోవాలని నా ఒక విషయం. సో అందుకనే చేసిన. సో మీకు ఎట్లా అనిపించింది? ఎంత ఉన్నోళ్ళమైనా కట్టెల పొయ్యి పోయి, ఎంత పెద్ద అమీరోన్కైనా కట్టెల పొయ్యి మీద వండిన ఫుడ్ టేస్ట్ కంటే మన సిలిండర్ మీద వండిన టేస్ట్ అట్లాంటి టేస్ట్ రానే రాదు. అంతేనే కదా. ఇగో మా పొట్టిది కూడా ఇగో పిండి పెట్టుడేమో ముచ్చట్లు పెట్టుడు ఎక్కువ ఉంటుంది, చూస్తురు కదా. చూస్తారు కదా పిండి అయితే మనం కడాయిలో నూనెలో వేసినాక అది మనకు ఏగి అంటే ఐ మీన్ మురుకు లాగా అయ్యి బయటికి రావడానికి అయితే మ్యాక్సిమం 5 to 10 minutes అయితే కంపల్సరీ పడుతుంది. సో ముందు నుంచే మన పిండి విసికే దగ్గర నుంచి వీడియో చేద్దాం అనుకున్నా. సో అప్పుడు నేను లేను. సో ఇక్కడ మా వైఫ్ అందుకే మిక్స్ చేసింది చూడండి. మా మమ్మీ ఏదో ఒకటి కొడుతూనే ఉంటుంది. ఇక మళ్ళీ నాకు ఇంకొకటి ఏం ఆలోచన వచ్చిందంటే ఈ కట్టెలపై ఉన్నప్పుడు అయితే గొట్టం కావాలా. గొట్టం అంటే అందరికి తెలుసు కదా, మనం ఊపితే గాలికి ఎక్కువ మంట వస్తుంది. సో మళ్ళీ ఇంకో ప్లాన్ ఏం చేసిన అంటే మా ఇంట్లో ఒకటి ఇనుపది రాడుది ఒక పైప్ లాంటిది ఉండే, ఇనుప రాడుది. సో నేనేం చేసిన దాన్ని మొన్న ఎలుకని కొట్టబోయి కొడితే అది ఎలుక చనిపోయింది, కానీ దాన్ని కొట్టినాక అది 2 ముక్కలు అయింది. సో అది ఇంకో థాట్ వచ్చేసి అది యూజ్ చేస్తే బాగుంటుంది కదా గొట్టం లెక్క అని చెప్పి దాన్ని తీసుకొని వస్తా చూడండి. అది ఇక గొట్టం లెక్క యూజ్ చేసేసిన. అట్లా అనుకొని ఒక్కొక్క క్రియేటివ్ తోటి ఏదో ఒకటి చేసేసి అంటారు కదా, మన మైండ్ సెట్ ఎట్లా చేస్తే అట్లా కరెక్టే అవుతాయి అన్నీ. చూస్తారు కదా ఆయిల్లోని అయితే మన మురుకులు అయితే మ్యాక్సిమం 50 to 60% అయితే వేగినాయి. ఇది ఏంటంటే వేగుతున్న కొద్దీ కిందికి మిందికి వేయాలన్నమాట, ఎందుకంటే ఒక సైడ్ కాలుతుంది ఒక సైడ్ కాలదు. సో అందుకే కిందికి మీదికి మా మమ్మీ మర్రేసా ఉన్నది చూడండి. సో గొట్టం అని చెప్పినా కదా, ఇక చూడండి ఇక గొట్టం అయితే రెడీ చేసేసిన. ఇది ఇనుప గొట్టం అనమాట. ఇది మొన్న ఎలుకని గొట్ట పోతే అది 2 ముక్కలు అయిపోయింది, ఎట్లా ఉంది కదా అని చెప్పి ఆ ముక్కని ఇక గొట్టంలాగా యూజ్ చేసినాం. ఇది మన క్రియేటివ్ థింకింగ్స్ అంతా. వచ్చిందా మంట? కానీ పొరాలు వచ్చిందే మంట.
సో బొగ్గులు అన్నీ బయటికి తీసేస్తుంది చూడండి. సో లోపల కట్టెలు ఎక్కువ కాలిపోయినాక బొగ్గులు అవుతాయి. సో బయటికి ఎందుకు తీసేయాలంటే అవి ఉండడం వల్ల స్మోక్ ఎక్కువ వస్తుంది అనమాట. స్మోక్ ఎక్కువ వచ్చి మనకు వంట చేయడానికి కూడా రాదు అక్కడ కూర్చొని. సో ఆ బొగ్గులు మా కట్టె మొత్తం మారుతున్న కొద్దీ ఆ బొగ్గులు అనే లింగలాలు అని అంటారు, అవన్నీ మనం బయటికి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మనం కట్టెలు పెట్టుకోవాలి. సో అట్లా పెట్టుకుంటుంటే మనకు స్మోక్ అనేది రాదనమాట. సో అందుకే మా మమ్మీ లోపల నుండి ఎక్కువ కాలిపోయిన కట్టెలని మొత్తం బయటికి బొగ్గుల్లాగా అయినాయి అన్ని బయటికి తీసేస్తే స్మోక్ అనేది రాదనమాట. అందుకే బయటికి తీసేస్తుంది అన్ని. మురుకుల మెషిన్ తోటి ఇగో ఇట్లా మా మమ్మీ ఇట్లా డైరెక్ట్ వేసేస్తుంది అనమాట కడాయిలా మురుకులు. కొందరు ఏం చేస్తారంటే జల్లిగంట మీద ఒత్తుకొని జల్లిగంటతో వేస్తారు. ఇట్లా డైరెక్ట్ కూడా వేసేసుకుంటే ఈజీ వే అనమాట. సో ఇక ఇప్పుడు మా వైఫ్కి అయితే రెస్ట్ అయితే ఇచ్చేసినాం. ఇంతసేపు ఆమె చేసింది కదా పెట్టియడం, పిండి విసికి పెట్టియడం. సో ఇప్పుడు మనం అయితే విసికి పెట్టిస్తున్నాం అనమాట. సో ఇది మనకేం కొత్త కాదు, మనం చిన్నప్పటి నుంచే ఎప్పుడు మురుగులు చేసినా మా మమ్మీ దగ్గర కూర్చొని నేను పెట్టిస్తూనే ఉంటా. మనకు అలవాటే, పెట్టి చూడవచ్చు, మనకి కాల్చుడు కూడా వచ్చు. అన్నీ నేర్చుకున్నాం ఫ్రమ్ బర్త్. ఇప్పుడైతే అప్పలు చేస్తున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఒకటే డేలో చేద్దాం అనుకున్నాం కానీ మనకు సెట్ కాలే, టైమింగ్ నైట్ అయిపోయింది కాబట్టి ఇక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అప్పలు పెట్టుకున్నాం. కనిపిస్తున్నాయి అందరికి. అప్పలు అయితే తెలుసు కదా, సేమ్ మురుకులు చేసిన పిండితోటి అప్పలు అయితే చేస్తారనమాట. సో ఈ రెండు రకాలు అయితే మా ఇంట్లోనైతే పిండి వంటలు చేసుకున్నాం. ఇక తర్వాత పూరీలు గీరీలు అంటే ఇక మనకి కూరలల్లో అన్నీ చెల్తేరైతే అందరికీ తెలుసు కదా. చికెన్ మటన్లలో అయితే పూరీలు 100% చెల్తేరైతే పనుకో. సో ఇవైతే పిండి వంటలు అనమాట, మురుకులు అండ్ ఇగో అప్పలు ఇట్లా ఒత్తి పెట్టుకొని ఒక చీర మీద వేసినాక అవి కాళ్ళే తిన్నా కొద్దీ చేతుల మీద వేసుకొని ఇగో ఇట్లా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పోయి వెలిగించిన సేమ్ మళ్ళీ ఇట్లనే మన అప్పలు అయితే కాలవడం జరిగింది.